షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండను. అయితే ఈ మాటను ఎవరితో చెప్పాడు తండ్రి అయిన దేవుడు ఎవరితో చెప్పాడు, ఎవరితో మాట్లాడాడు? ఈ మాటను ఆలోచన చేస్తే 16వ వచనంలో ఈ భాగం మనకు కనిపిస్తుంది. యెహోవానగు నేను నీ రక్షకుడిననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడినగు నీ విమోచకుడిననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగేదవు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాము. ఇశ్రాయేలు జనాంగమును ఉద్దేశించి ఈ మాటను చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. యాకోబు దేవుడినగు నేను అనే మాటను మనం అక్కడ చూస్తున్నాము. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగు ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడి కన్ను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు ఉండు, నీ దేవుడు నీకు భూషణముగా ఉండను. అంటే నిత్యమైన ఆ జీవపు వెలుగును ధరించుకుంటే ఏ విధమైన శోధన, ఏ విధమైన కష్టము, నష్టము వచ్చినను ఆ వెలుగులో, దేవుని యొక్క వెలుగులో మనం తప్పించబడతామని గొప్ప అర్థమును, మర్మమును మనం గ్రహించవచ్చు. అంటే రాత్రి ఉండదు, పగలు. నిజంగా రాత్రి పగలు ఉండవండి, ఉంటాయి. కానీ దేవుని వెలుగును ధరించుకున్న ఒక వ్యక్తికి, దేవుని వెలుగులో నడుస్తున్న వ్యక్తికి ఇంక పగలు రాత్రి దేవుని యొక్క ధైర్యము, దేవుని యొక్క ఆ యొక్క ప్రకాశవంతమైన ఆ జీవితాన్ని మనం జీవించగలుగుతామని వచ్చిన ద్వారా మనం గ్రహించవచ్చు. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేదురు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో దేవుని ఎరిగిన మనము, దేవుని ధరించుకున్న మనము, ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే గనక ఒక ఈ లోకంలో జీవిస్తున్న విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉంటుందో ఈ వచనాల ద్వారా మనము గ్రహించవచ్చు. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఎంతో అద్భుతమండి. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన, స్వయంగా ఆయన యొక్క ప్రకాశమును, ఆ యొక్క జీవపు వెలుగును మన మీద ప్రకాశింపజేస్తాడంట. ఎప్పుడండి? మనము ఆయన మాటకు లోబడి ఆయన అధికారం క్రింద బ్రతుకుచున్నప్పుడు. ఆయన అధికారం క్రింద ఉంటే ఆయన యొక్క ఆజ్ఞలు, అనగా ఈ లోకంలో మనకి జీవులు విడుదల చేస్తారు కదండి గవర్నమెంట్, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి తూచ తప్పకుండా. అలాగే మనము దేవుని యొక్క అధికారంలోకి ఒప్పుకుంటే కనుక, ఆయన చిత్తం చొప్పున బ్రతుకుచూ ఉంటే కనుక, ఆయన యొక్క ఆజ్ఞలను, అవే జీవులు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞలు, నియమ నిబంధనలు, కట్టడలన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటే కనుక మనకి ఏ ఫైన్లు లేకపోతే ఏ కటకటాల పాలు, జైలు పాలు అవటం అవి కూడా ఉండదు. ఈ లోకంలో జరుగుతుందవే కదా. ఈ యొక్క రాజ్య నీతిని లేకపోతే ప్రభుత్వం యొక్క కట్టడను మనం వ్యతిరేకిస్తే కనుక తీసుకెళ్ళి లోపలేస్తారు. అయితే దేవుని అధికారం క్రింద ఆజ్ఞలకు బతుకుతుంటే కనుక అటువంటి పాపపు సంబంధమైన ఆలోచన లేకుండా నిత్యమైన వెలుగు. చూడండి ఇక్కడ, దేవుడైన ప్రభు వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేదురు. యుగ యుగములు ఉంటాయి దీవెనలు. ఆయన యొక్క అధికారంలో ఒప్పుకుంటే కనుక, ఆయన చెప్పినట్టు వింటే కనుక మన యొక్క ఆశీర్వాదం యుగ యుగములు, మన తరతరములు కూడా ఉంటుంది. ఈరోజు మనం తీసుకునే యొక్క మేలు, ఆ యొక్క ఆశీర్వాదము మన పిల్లలకు తరతరములు కూడా ఉంటుందని యొక్క మర్మమును మనం గ్రహించవలసినది ఉంది. కీర్తన గ్రంథం 36:9 వచనంలో నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందిన మేము వెలుగుచున్నాము. ఏముందండి ఆయన వద్ద? నిత్య జీవపు ఊట. దానిని త్రాగితే మనకి ఇంకా దాహం ఉండదు. ఏముంటుంది? నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. మనం యొక్క వెలుగును చూడాలంటే ఆయన యొక్క వెలుగును మనం ధరించుకోవాల్సిందే. ఆయన యొక్క వెలుగును మనం ధరించుకోనంతసేపు, అనగా ఆయన యొక్క మాటకు మనం లోబడినంతసేపు మనం చీకట్లో ఉన్నట్టే. ఈ లోకపు పోకడలను మనము అనుసరిస్తుంటే. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, దేవుడైన యెహోవా మనకు నిత్యమైన వెలుగు. ఆయన మాట వింటే ఆ వెలుగు మన మీద ప్రకాశింపబడుతుంది. ఆ వెలుగులో మనము నిత్య సంబంధులుగా, దేవుని సంబంధులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా వెలుగుచు అనేక మందికి మాదిరిగా, అనేక మందికి
అనేక మందికి రక్షణలోకి నడిపించేవారిగా, నిత్య జీవంలో నడిపించేవారుగా ఉంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆయన మాట విందాం, ఆయన చిత్తం క్రింద బ్రతుకుదాం, ఆయన యొక్క ఆజ్ఞలను, నియమ నిబంధనలు కట్టడం అనుసరించి నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన జీవితాన్ని జీవిస్తూ విరిగి నలిగిన హృదయమును ఆయనకి అర్పించి ఆయన మేలు పొందుకుంది. ఈ మాట ద్వారా దేవత దేవుడు మన ఆత్మలను బలపరిచి నిత్య జీవంలో నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నత మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మీరే మాకు నిత్యమైన వెలుగు తండ్రి ప్రభా. నాయన నీ మాట వింటే, నీ మాటకు లోబడితే ఆ వెలుగులోకి వస్తే నీ వెలుగును మా మీద ప్రకాశింపజేస్తామని, ఆ నిత్యమైన వెలుగులో మా జీవితాలను తండ్రి అనేక మందికి మాదిరిగా ఉంచుతానని ఈరోజు మాతో మాట్లాడు ప్రభా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నాయన బిడ్డలకు ఇచ్చిన, నీ కుమారులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు ప్రభా. ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా తండ్రి ప్రభా మా మీద నీ యొక్క నిత్యమైన వెలుగును ప్రకాశింపచేసి ప్రతి విధమైన పాపమును, చీకటిని పారద్రోలి నీ వెలుగు సంబంధులుగా మార్చమని ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో తండ్రి ప్రభా వెలుగు సంబంధమైన ఆశ్చర్యకార్యములు, అద్భుతములను చూచే కృపను దయచేయమని, మేలు దయచేయమని, నీ బిడ్డలను ప్రతి విధమైన అంధకార సంబంధమైన క్రియలను విడుదల కలిగించి నిత్య జీవమును నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం.